అకౌంటింగ్ ఈక్వేషన్ చూద్దాం. అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటంటే అసెట్స్ ఈక్వల్స్ టు ఈక్విటీస్ ఉండాలన్నమాట. ఏవైతే అసెట్స్ ఉంటాయో అవి ఈక్విటీస్కి ఈక్వల్ ఉండాలి. మళ్ళీ ఈక్విటీస్ అంటే ఏంటంటే లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ కలిపితే మనకి ఈక్విటీస్ వస్తాయి. లయబిలిటీస్ అంటే ఏంటి, ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో దానికి ఉన్న లోన్స్ కానీ ఏవైతే లైక్ మన తెలుగులో చెప్పాలంటే అప్పులు ఏవైతే ఉంటాయో, లోన్స్ ఏవైతే బ్యాంక్ నుంచి తీసుకుంటారో వాటిని లయబిలిటీస్ అంటారు. క్యాపిటల్ అంటే ఆ ఆర్గనైజేషన్ లోపల ఓనర్ అనేటోడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా మనీ ఆర్గనైజేషన్ స్టార్టింగ్లో, సో దాన్ని క్యాపిటల్ అంటారు. ఆర్గనైజేషన్ రన్ చేయడానికి ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తారో ఓనర్ కానీ ఎవరైనా పార్ట్నర్స్ కానీ దాన్ని క్యాపిటల్ అంటారు. ఏవైతే బ్యాంక్ లోన్స్ కానీ ఏవైతే ఫైనాన్సెస్ వీళ్ళు తీసుకుంటారో వాటిని లయబిలిటీస్ అంటారు. ఇవి రెండింటిని సమ్ చేస్తేనే మనకి ఈక్విటీ అన్నట్టు. ఈక్విటీ అనేది వస్తాయి, ఈక్విటీస్ అనేది వస్తాయి. ఈ ఈక్విటీస్ అనేది ఎప్పుడు ఈక్వల్ ఉండాలి, అసెట్స్ ఈక్వల్స్ టు ఈక్విటీ ఉంటేనే అప్పుడు టాలీ అయినట్టు అకౌంట్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసిందంటే దాన్ని క్యాపిటల్ ఇటు పంపించుకుంటూ అప్పుడు ఏమైపోతుంది, లయబిలిటీస్ అటు పంపిండు ఏమవుతుంది, అటు పోతే ఏమవుతుంది క్యాపిటల్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. లయబిలిటీస్ కావాలంటే ఏం చేస్తాం, అసెట్స్ మైనస్ క్యాపిటల్. సో ఇదే ఈ ఫార్ములాని కొంచెం చేంజ్ చేసిండు. అంటే ఒకసారి లయబిలిటీస్ ఒకసారి పంపిండి, ఇంకోసారి మనకి ఈ ఫార్ములా నుంచి లయబిలిటీస్ అనుకోవచ్చు, క్యాపిటల్ అనుకోవచ్చు, అట్లనే అసెట్స్ కూడా అనుకోవచ్చు. అసెట్స్ కావాలంటే రెండు సమ్ చేస్తాం, క్యాపిటల్ కావాలంటే రెండింటిని అసెట్స్ నుంచి లయబిలిటీస్ తీసేద్దాం. లయబిలిటీస్ అంటే అసెట్స్ నుంచి క్యాపిటల్ తీసేస్తే మనకు లయబిలిటీస్ తెలుస్తాయి. సో దిస్ ఈజ్ ద అకౌంట్ ఈక్వేషన్స్. అసెట్స్ అనేది ఎప్పుడు ఈక్విటీకి ఈక్వల్ ఉండాలన్నమాట. ఈక్విటీ అంటే చెప్పినా లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, ఆ రెండు కలిపి ఈక్విటీస్. లయబిలిటీస్ అంటే లోన్స్ అండ్ ఫైనాన్స్ అప్పులు, క్యాపిటల్ అంటే ఏవైతే మనీ ఇన్వెస్ట్ చేస్తారో దాని క్యాపిటల్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం చూడండి. ఫిల్ ద గ్యాప్స్ ఏముందో చూస్తారా, మనకి అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్. నేను ఏం చెప్పిన క్యాపిటల్ అంటే ఏం చెప్పినా, ఇప్పుడు మనకి ఏం కావాలా, క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏం చేయాలా, అసెట్స్ నుంచి లయబిలిటీ తీసేస్తే మనకి క్యాపిటల్ వస్తుంది కదా. 20,000 నుంచి 7,000 తీసేస్తే ఎంత వస్తుంది, 13,000. ఇది మన క్యాపిటల్ అన్నమాట, అంతే కదా. క్యాపిటల్ ఈక్వల్స్ టు ఇప్పుడు అసెట్స్ ఈక్వల్స్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఉన్నప్పుడు మనం క్యాపిటల్ అంటే ఏం చేస్తాం, ఇది అది పంపించిన క్యాపిటల్ ఈక్వల్స్ అసెట్ మైనస్ లయబిలిటీస్, అట్లా నాకు 13,000 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంటే ఇప్పుడు సేమ్ అసెట్స్ నుంచి లయబిలిటీస్ చేస్తే నాకు క్యాపిటల్ వస్తుంది. 46 నుంచి 16 చేస్తే ఎంత వస్తుంది, 30,000 మిగులుతుంది, అంతేనా. యా, తర్వాత ఇప్పుడు ఏంటిది, నాకు అసెట్స్ కావాలి. అసెట్స్ కావాలంటే ఏం చేస్తా చెప్పిన, లయబిలిటీస్ క్యాపిటల్ కలిపితే నా దగ్గర ఉన్న అసెట్స్, ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది నాకు, 29,000. ఇది నా అసెట్స్. ఇప్పుడు నాకు కావాల్సిన లయబిలిటీస్. లయబిలిటీస్ కావాలంటే ఏంటి, అసెట్స్ నుంచి క్యాపిటల్ తీసేసి అప్పుడు మన దగ్గర ఉన్న అప్ ఎంత ఉన్నా తెలుస్తుంది. ఇప్పుడు ఎంత, 65,000 నుంచి 15,000 తీసేస్తే ఎంత, 15,000. అలానే ఇప్పుడు అసెట్స్ కావాలి నాకు. మళ్ళీ అసెట్స్ కావాలంటే ఏం చేస్తాం, ఈ రెండుని కలుపుతా. అసెట్స్ ఈక్వల్స్ ఏంటి, లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్స్, సో 77,000. అంటే నాకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లయబిలిటీస్ కావాలి. లయబిలిటీస్ కావాలంటే ఏం చేస్తాం, క్యాపిటల్ నుంచి ఇది అసెట్స్ తీసేస్తే నా దగ్గర ఉన్న లయబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు 90,000 మైనస్ 35,000 ఇంకా 55,000 వస్తుంది. ఇది నా లయబిలిటీస్. ఇలా సాల్వ్ చేస్తాను అన్నమాట. ఓకే.